గాయత్రి గారు, మీరు పరిచయం చేసిన ఫస్ట్ వంటకం చాలా టేస్టీగా ఉంది. తమలపాకు శనగ దోశ చాలా బాగుంది. అండ్ సెకండ్ వంటకం ఏంటి? గోంగూర పులిహోర అండి. గోంగూర పులిహోర. ఓకే, సో చింతపండు పులిహోర ఎన్నో పులిహోరలు చూసాము. సో గోంగూర జస్ట్ ఫర్ చేంజ్ అనమాట. సరే, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? గోంగూర, మెంతులు, బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు, పసుపు, చింతపండు, నూనె, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, నువ్వులు, ఉప్పు, ధనియాలు, పల్లీలు. మరి గోంగూర పులిహోర తయారు చేసుకుందామా? తప్పకుండా. సో ముందుగా దీనికోసం రెడీ చేసుకుని పెట్టుకోవాలండి ఏదైనా ముందుగానే? పౌడర్ చేసుకోవడానికి మెంతులు, ఎండుమిరపకాయలు, ధనియాలు, ఆవాలు కలిపి పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. సో ముందుగా రెడీ చేసుకున్నారు కదా పొడిని, బాగా ఘాటుగా కూడా కొంచెం కోర్స్ గా చేయాలి. ఓకే, కొంచెం రఫ్ గా చేయాలి కదా, మరి ఫైన్ పౌడర్ లాగా చేయకుండా కొద్దిగా రఫ్ గా చేసుకోవాలి. ఓకే, సో దాన్ని ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. ఓకే, నూనె వేసుకున్నాం. అంటే పోపు అండి, లైక్ పోపు లాంటిది వేసుకుంటున్నాం. గోంగూర ఫ్రై చేస్తున్నారు. జస్ట్ దాన్ని రౌండ్నెస్. ఓకే, సో తక్కువ ఆయిల్ వేసారు సరిపోతుందా? చాలా, 2 స్పూన్స్ వేసారు జస్ట్ లైట్ గా. సో గోంగూర లైట్ గా మనకి ఫ్రై అవ్వడానికి అండి కొంచెం ఆయిల్ పోసుకున్నాం, పచ్చిదనం పోవడానికి. ఓకే, సో దగ్గర అయిపోయింది కదండి. అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ తీసుకున్నాం, చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఒక సెపరేట్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. సో మనకి ఎంత గోంగూర తీసుకున్నాం, చిన్న పేస్ట్ లాగా అయిపోయింది కదా అది. సో మనం అన్నం తీసుకునేటప్పుడు ఇది చూసుకోవాలి, ఎంత తీసుకోవాలి ఏంటి అని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అండి, ఇప్పుడు ఈ గోంగూర, ఈ పౌడరు, దీనికి కొంచెం చింతపండు, ఉప్పు కలిపి యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేసి పెట్టాను. రెడీ చేసుకొని పెట్టుకున్నారా? సో గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నామండి, ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ అండి, నూనె వేసి ఓకే తాలింపు వేయాలి. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇంగు వేసుకోవాలండి. ఓకే, కొంచెం ఇంగు వేసుకుని ఓకే రెడ్ చిల్లీస్, ఎండుమిరపకాయలు ఒక మనకి ఎలా కారం కావాలి, ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు. సో కారం బాగానే ఉంది కదా, ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి. మరి ఆంధ్ర గోంగూర అంటే కారం ఉంటుంది. ఓకే, సో ఇది కాస్త వేయించాలండి. పల్లీలు కూడా మన ఇష్టం, ఎక్కువ కావాలంటే. ఓకే, అంటే మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఇందులోనే కావాలని శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అండి, ఆవాలు, నువ్వుపప్పు అండి. ఓకే, నువ్వులు, కొంచెం పసుపు, మనకు కావాల్సినంత పసుపు కూడా వేసుకోవాలి. ఇందులో పచ్చడి. ఓకే, సో ఇంతకుముందు మనం రెడీ చేసుకున్నాం కదండి. సో ఆ 5 థింగ్స్, సో ఇంతకుముందు రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి ఉంచిన రైస్. ఓకే, సో రైస్ ఏంటంటే బాయిల్ చేశారు. ఇందులో కొంచెం నూనె, ఓకే, బిర్యానీ ఆకు, ఉప్పు వేసి కొంచెం గట్టిగా ఉండేలాగా అన్నం బాయిల్ చేసుకుంటాం. ఓకే, చేసుకున్న అన్నం చల్లార్చాక ఇందులో వేసి. ఓకే, బాగా మిక్స్ చేసుకో. అందులో కొంచెం ఉప్పు ఉంది, ఇందులో కొంచెం ఉప్పు ఉంది. ఓకే, సో సరిపోతుంది. సో అన్నం వేసి మిక్స్ చేసేస్తున్నారు. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసేయచ్చు, ఇంకా ఓన్లీ మిక్సింగ్ మాత్రమే కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కర్రీ లీవ్స్ మర్చిపోయాను, ఓకే, అది ముందు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వేసినా సరే పర్లేదు. కరివేపాకు.
వేడి ఇంకా ఉంది కాబట్టి మనకు అది ఇంకా చేస్తున్నాం కాబట్టి. సో బాగా మిక్స్ చేసుకుంటున్నాను కదా, ఫుల్గా మిక్స్ అయిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అయిపోయిందండి, పులిహోర రెడీ. సో దీనికి స్పెషల్ గార్నిష్ కూడా ఏం అవసరం లేదు కదా? అక్కర్లేదు, ఆల్రెడీ గార్నిష్ బోల్డెని వెరైటీస్ ఉన్నాయి. అవును, అయిపోయిందండి గోంగూర పులిహోర. ఓకే, మెయిన్ వెల్లుల్లిపాయ ఉల్లిపాయ వాడకుండా పూజలకి వాటికి నైవేద్యం పెట్టుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా మనకి తక్కువ. ఓకే, సో దేనికి అదే అనమాట. ఓకేనండి, సో ఆ టేస్ట్ టెన్షన్ ఎట్లా ఉందో. చాలా బాగుందండి. అంటే గోంగూర పచ్చడి తింటాం కదా, సో ఆ టేస్ట్, పులిహోర టేస్ట్ ప్రతిదీ మిక్స్ అయిపోయి ఎంతో వెరైటీ టేస్ట్ ఉంది. సో ఇదండి గోంగూర పులిహోర, చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. గోంగూర పులిహోర, దీనికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఆవాలు, నువ్వులు, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు, చింతపండు, మెంతులు, గోంగూర, నూనె, ఇంగువ, ఉప్పు, ధనియాలు, అన్నం. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసి దాంట్లో గోంగూర వేసి వేయించాలి. అది బాగా వేగిన తర్వాత ఓ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న మసాలాతో పాటు చింతపండు, ఉప్పును కలిపి బాగా గ్రైండ్ చేసి పేస్ట్ లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు వేసి కాసేపు వేయించాలి. అవి బాగా వేగిన తర్వాత పల్లీలు, ఆవాలు, నువ్వులు, పసుపు, గోంగూర పేస్ట్ వేసి ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న అన్నంను వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, గోంగూర పులిహోర తయారు.